This video is only for entertainment purposes. Gambling involves risk and there is no guarantee of winning. The strategies and tips shared in this video are based on personal experience and may not give the same result every time. Gamble only with the money you can afford to lose. Gambling long term will always result in a loss. Seek help if gambling isn't fun anymore. ఓకే, ఈరోజు అయితే మనం 8,000 రూపీస్తో వచ్చేసినాం. సారీ 800 అంటున్నా, 8,000 రూపీస్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో దీనికి మ్యాక్సిమం అయితే ట్రై చేద్దాం. సో ఆల్రెడీ ఎప్పుడు లెక్కనే మనం మైన్స్తో స్టార్ట్ చేద్దాం, 1 మైన్తో స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ అయితే 500 రూపీస్ బెట్ తీసుకున్నా, రిస్క్ అయితే తీసుకోవద్దు అనుకున్నా. సో ప్లస్ సింబల్ అయితే చేసినాం. ఫస్ట్ లెఫ్ట్ కార్నర్, నెక్స్ట్ లెఫ్ట్ కార్నర్ చేద్దామా, రైట్ కార్నర్ మొత్తం తీయొచ్చా? పోయింది బ్రో, ఇదే అనుకున్నారు ఎట్ అనుకుంటే అదే తీయాలి. టోటల్ ఇది లక్ మీద డిపెండ్ ఉంటుంది. సో లక్ బట్టే వచ్చింది. సో మీరైతే ఇది చూసి డైరెక్ట్ ఎగ్జాక్ట్ ఎట్లా ఉందో ట్రై చేయొద్దు. ఎఫోర్టబుల్ అమౌంట్తోనే మీరైతే ట్రై చేసుకోవచ్చు. ట్రై చేయాలంటే రిస్క్ అయితే తీసుకోవద్దు. నేనైతే రిస్క్ తీసుకున్నా, చూద్దాం ఏమవుతుందో. సో 1000 రూపీస్తోనైతే చేస్తున్నా. వస్తే ఒకవేళ ప్రాఫిట్ ఇక్కడ 1700 ప్రాఫిట్ అయితే వస్తుంది. సో నేనైతే రిస్క్ తీసుకున్నాను. పిక్ ర్యాండమ్ లేదా మనమే తీసుకున్నాం. పిక్ ర్యాండమ్ అంటే వాడే ర్యాండమ్ తీస్తాడు, మనం ఇంకా మౌస్లో క్లిక్ చేసుకుంటే తీసుకోవచ్చు. వీడియో ఎక్కడితో ఎండ్ అయ్యేటట్టు అనిపిస్తుంది నాకు, బట్ కింద మొత్తం ఓపెన్ చేస్తా, వస్తే నైస్, లేకపోతే పిక్ ర్యాండమ్ టైల్. ఓకే, కొన్నిసార్లు అయితే పిక్ ర్యాండమ్ టైల్ కాపాడుతుంది, కొన్నిసార్లు అయితే కాపాడుతుంది. ఇట్స్ లైక్ ర్యాండమ్, ఇదైతే స్క్రిప్టెడ్ అయితే కాదు గేమ్. సో ట్రై చేయాలంటే ట్రై చేసుకోవచ్చు. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. సో ఇదే రిస్క్ చాలా అనిపిస్తుంది. మ్యాక్స్ విన్ అయ్యే ఛాన్స్ ఉంది నాకు, కింద కానీ పైన కానీ అనిపిస్తుంది. 3000 రూపీస్ ప్రాఫిట్ అయితే వస్తుంది. ఏం చేయాలి అర్థం అవుతలేదు. నాకు తెలిసి కార్నర్ కిందది తీస్తే పెట్టరేమో, కింద దాంట్లో మైన్ బాంబు ఉండదు, మైన్ ఉంటుంది అనుకుంటున్నా. రిస్క్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను, ఎందుకంటే ప్రాఫిట్ కూడా ఎక్కువ వచ్చింది. 5 టైమ్స్ వచ్చింది, ఆల్మోస్ట్ 3900 అయితే ప్రాఫిట్ వస్తుంది. లాస్ రికవర్తో పాటు ప్రాఫిట్ కూడా వస్తుంది. సో క్యాష్ అవుట్ చేద్దాం అనుకుంటున్నా, బట్ నైస్ ఉండే అక్కడే ఉంది. నైస్, ఓకే ఓకే. రిస్క్ అయితే తీసుకోకుండా ఆడడం బెటర్. 10,000తో 8,000 స్టార్ట్ చేసినాం, 8,500 ప్రాఫిట్లో ఉన్నాం. మళ్ళీ 1000 రూపీస్ స్టార్ట్ చేస్తున్నాం, చూద్దాం ఏమవుతుందో. కింద కార్నర్ తీద్దాం అనుకుంటున్నా, బట్ నైస్ ర్యాండమ్ టైల్ వద్దులే, మనం తీసుకున్నాం బెటర్. దానివల్ల అయితే మనం తీసుకొచ్చిండి అనిపిస్తుంది. ఓకే, ప్రాఫిట్ అయితే వస్తుంది ఇప్పుడు 2000 ప్రాఫిట్. నైస్ నైస్, 2600 ప్రాఫిట్. మ్యాక్సిన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? 24,000 వస్తుంది మ్యాక్సిన్ అయితే. 5,000 ప్రాఫిట్ వచ్చేసింది బ్రో. మ్యాక్సిన్ అయితే 24,000, ఎందుకంటే 1000 బెట్ చేసిన. మ్యాక్సిన్ అయితే మొత్తం. ఓకే, రిస్క్ తీసుకోకుండా ఆడడం బెటర్. ఇట్స్ బెటర్ దెన్ నథింగ్. సో పంప్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ గేమ్, బట్ దీంట్లో కూడా సేమ్ అట్లానే రిస్క్ ఉంటుంది. దీంట్లో మ్యాక్స్ ఎంతైనా మీరు పంప్ చేయవచ్చు, దాన్ని బట్టి మీకు అమౌంట్ మల్టిప్లై అవుతుంది. దీంట్లో 10,000 ఎక్స్ వరకు అయినా మల్టిప్లై అవ్వచ్చు. మీరు 1 రూపీ పెడితే 10,000 అవ్వచ్చు. మీరు 1 అయినా పెట్టు, 0.1 కూడా పెట్టచ్చు. నేనైతే దురాశ కాబట్టి ఎక్కువ అమౌంట్ పెడుతున్నా. ఇంతైతే పెట్టుకోవద్దు మీరు. ఇంకా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర లోన్ తీసుకొని అప్పులు తీసుకొని పెట్టొద్దు. మీకు ఎంత ఎక్స్ట్రా ఉంటే పాకెట్ మనీ అట్లా ఏమైనా మిగిలితే వాటితోనే పెట్టండి. క్రిప్టో కరెన్సీ ఒకవేళ వాడితే బెటర్. తక్కువ డిపాజిట్తో ఉంటుంది, తక్కువ విత్డ్రా కూడా ఉంటుంది. ఇంకా దాంతో ట్రాన్సాక్షన్తో ఛార్జెస్ కూడా తక్కువ ఉంటుంది. ఓకే, 2x అనే ట్రై చేస్తాం, ఎంత అయితే అంత కదా. మ్యాక్సిమం 2x అనే మల్టిప్లై చెక్ చేస్తున్నాం. ఓకే నైస్, ఇప్పటివరకు అయితే ప్రాఫిట్లో ఉంది. ఇప్పుడు లాస్ రాకపోతే అప్పటివరకైతే ఎంతైనా బెటర్. డబల్ అయినా చేసుకుంటా, ట్రిపుల్ అయినా చేసుకోవచ్చు బెట్ అమౌంట్ని. బట్ ఒక్కసారి లాస్ వచ్చిందనుకో కంటిన్యూగా మనకి ప్రాబ్లం అవుతుంది. బట్ ఇప్పటికైతే ప్రాఫిట్లో ఉన్నాం. 700తో ట్రై చేస్తున్నాం, 0. నైస్, మళ్ళీ 0తో ట్రై చేస్తాం. ఇప్పుడు మనీ చేద్దాం, 1000 వేస్తాం, 2000 వచ్చింది. ఇట్లానే అవుతుంది బ్రో, పెట్టేటప్పుడే పోయింది. ఈసారి పక్కా వచ్చింది అనుకున్నా. 200 బ్రో. ఓకే, 2000 పెడదాం అనుకో, 200 అయింది.
ఓకే నెట్ నైస్ నైస్. ఓకే లాస్ ఏమంటే 200 పోతుంది, లేకపోతే 2000 పోతుండే. సో ఇప్పుడైతే ఇంకా చేద్దాం, 20,000 వరకు అయితే ట్రై చేద్దాం. దీంతో పాటు విల్ ట్రై 20,000 మ్యాక్సిమం చేయొచ్చు, బట్ రిస్క్ అయితే తీసుకోవాలనుకోవట్లేదు. సో ఇప్పటివరకైతే 16,000 కంటే ఎక్కువ పెరుగుతలేదు. ఒకేసారి పెద్ద అమౌంట్ పెడితే దానికి డబల్ వస్తే పల్లె ఉంటుంది, చిన్న అమౌంట్ పెట్టేటప్పుడు డబల్ వస్తుంది, లేకపోతే పెద్ద అమౌంట్ పెడితే 0 వస్తుంది. అర్థమవుతలేదు బ్రో. బ్రో మనీ పెట్టే ప్రతిసారి 0 వస్తుంది బ్రో. 800 1000 పెడదాం ఈసారి. ఆల్ ఇన్ చేసేసిన అక్కడ, ఆల్ ఇన్ చేసేసా. ఇట్లా అయితే ఆల్ ఇన్ ఎప్పుడు చేయొద్దు గైస్, మాకు పోతే మొత్తం పోతుంది, 0 ఉన్న ప్రాఫిట్ కూడా పోతుంది. సో ఆల్ ఇన్ అయితే ఎప్పుడు చేయొద్దు అంటే మై సజెషన్ అనుకోండి. చాలాసార్లు ఆల్ ఇన్ చేసి ప్రాఫిట్ వచ్చిన రోజులు ఉన్నాయి, చాలాసార్లు ఆల్ ఇన్ చేసి లాస్ అయ్యే రోజులు కూడా ఉన్నాయి. సో ఆల్ ఇన్ అయితే ఎప్పుడు చేయొద్దు. ప్రాఫిట్ వచ్చినప్పుడు బాగుంటుంది, బట్ లాస్ వస్తే మాత్రం దాన్ని బేర్ చేసుకునే తక్కువ ఉండాలి. సో మీరైతే ఆల్ ఇన్ చేయదు. ఇంకా అమౌంట్ కూడా చాలా తక్కువ పెట్టుకొని మీకు అప్పు చేసుకొని వాటితో చేసుకోవాలి అవసరం లేదు. ఎందుకంటే 2500తో మన వీడియోలో చూసాం, 500తో 20,000 కూడా చేసినాం. సో అమౌంట్ బట్టి మనకి ఏమి ఉండదంట, మెల్లమెల్లగా ట్రై చేసుకుంటే వచ్చింది. తక్కువ తక్కువ అమౌంట్తో, పెద్ద పెద్ద అమౌంట్తో పెడితే రిస్క్ కూడా అట్లానే ఉంటుంది. సో చిన్న చిన్న అమౌంట్తో మ్యాక్స్ ట్రై చేస్తే బెటర్. ఒకవేళ 500 పోయినా మీకు పర్వాలేదు అప్పుడు అండి, కానీ 10,000 20,000 1 lakh డిపాజిట్ చేసుకొని ఆడడం అయితే చాలా రిస్క్. ఓకే ఇక్కడ 20,000 అయితే అట్టగట్ట రాకుండా చేసేసిన. ఓకే సో 20,000 అయితే చేసిన, బట్ ఇంకా ట్రై చేయాలనుకుంటున్నా. వేరే గేమ్ అయినా ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ట్రై చేసినాం. పంప్ కూడా అయిపోయింది, మైన్స్ అయిపోయింది, డైస్ ఉంది, ఇంకో వీల్స్, హైలో, బ్లాక్ జాక్, హైలో ఆడదాం బెటర్. దీంట్లో అయితే ఏ వస్తే హైయర్ చేయాలి, కే వస్తే లోవర్ చేయాలి, అదే నాకు తెలుసు. కానీ ఇక్కడ వేస్ట్ లెక్క చేసిన. హైయర్ ఓకే, స్కిప్ కార్డ్, లోవర్ స్కిప్ కార్డ్. ఓకే హైయర్ తీసుకున్నాం సరే. లోవర్ నైస్. హైయర్ క్యాష్ అవుట్, స్కిప్ కార్డ్. ఇంకా నెక్స్ట్ టైం చేస్తే మల్టిప్లై పెరిగిద్ది, క్యాష్ అవుట్ చేస్తుంది. ఓకే 22,000 గైస్. ఓకే ఇక్కడైతే చాలా వరకు నైస్ 8,000 వచ్చాం, ఆల్మోస్ట్ 20,000 డబుల్ కంటే ఎక్కువ అయింది. 1700. Bro, why? నానా ఇసుక తీసుకుంటున్నారా నానా? 22,000 నుంచి ఒక్క సెకండ్లో 1,600 వచ్చేసినా. మళ్ళీ ఇంత లాక్కుంటే 20,000 వరకు పోతే బ్రో వై? గైస్ ఇది గెలిస్తేనే మనకి నెక్స్ట్ గేమ్ ఉంటుంది, లేకుంటే తట్టబుట్ట కుదిరేయాల్సిందే. బ్రో మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన, అక్కడికి వచ్చేసిన. రిస్క్ అయితే చేస్తున్నా, బట్ తెలియదు ఎక్కడి వరకు పోతుందో. మళ్ళీ 9,000కి వచ్చేసినాం. ఓకే గైస్ 9,000 అయితే వచ్చేసింది, 1,000 రూపీస్ ప్రాఫిట్. చూసారు కదా ఎట్లా అయిందో గేమ్. సో మీరు కూడా చూసుకొని రండి, ప్రాఫిట్ కోసం వెళ్తే ఇట్లా లాస్ అవుతుంది. ఫస్ట్ బెటర్, ఇక్కడతోనే మనకు ప్రాఫిట్ లేదు, లాస్ లేదు, 1,000 రూపీస్ ప్రాఫిట్లో అయితే ఉన్నాం. సో మీరు ఒకవేళ గేమ్ ట్రై చేయాలనుకుంటే ఫైవ్లో ఉంది, యూట్యూబ్ ఫైవ్లో, టెలిగ్రామ్ లింక్లో కూడా లింక్ ఉంటాయి. బోనసెస్ కూడా వస్తుంటాయి కొన్నిసార్లు, 300-400 రూపీస్ బోనస్ కూడా వస్తుంటుంది, టిప్ చేస్తుంటాం. సో మీరు పోయి అకౌంట్ లింక్ క్లిక్ చేసి లాగిన్ అవ్వండి. ఈజీ సైన్ అప్, ఈజీ పేమెంట్, అన్నీ ఈజీ. ఐఎన్ఆర్ డిపాజిట్ చేస్తే ఏమంటే కొంచెం ఛార్జెస్ అయితే పెరిగినాయి. మీరు ఒకవేళ క్రిప్టో వాడాలనుకుంటే క్రిప్టో కూడా వాడచ్చు, దాంట్లో ఇన్స్టెంట్ విత్డ్రాస్ ఉంటే ఇన్స్టెంట్, ఇంకా సో ప్రాబ్లం ఉండదు. ఐఎన్ఆర్ వాడాలన్నా ప్రాబ్లం లేదు, యూపీఐ పేమెంట్తో పే చేయవచ్చు, విత్డ్రా చేయవచ్చు, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ విత్డ్రా అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీరైతే ఆడాలనుకుంటే ట్రై చేయండి, బట్ లేదు మా డబ్బులు ఎందుకు పెట్టుకోవాలంటే వీడియో చూసి ఎంజాయ్ చేయండి. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.